చూస్తుంటే ఇదంతా ఏదో మాయలా ఉందిరా. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కనిపించకుండా పోయారు. ఆ సమాధిలో ఎముకలు గుళ్ళు తప్ప నిధి కనిపించలేదు. మరి గాయత్రి అంటే అలా చెప్పింది. నాకిప్పుడు అదంతా అనవసరం. ముందు మోనా ఎక్కడుందో ఏంటో చూద్దాం. కళ్ళు తిరిగి పడిపోయేటప్పుడు ముగ్గురు ఉన్నామా? కళ్ళు తెరిచి చూస్తే ఇద్దరమే ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది? నువ్వు చెప్పింది కరెక్టే. మొన్న జుట్టుపోలుగాడు, నిన్న ఊజాబోడుగాడు, ఈరోజు మోనా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నాకు తెలియట్లేదు. మోనా, 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 మోనా. సార్ మోనా ఏమైనా వచ్చిందా? వెళ్ళండి, వెళ్ళారులే. మోనా, 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 మోనా. తలుపు తెరిచే ఉందే, ఎవరు కనిపించట్లేదు. ఎక్కడ పోయి ఉంటుంది? దీని కీస్ ఆ హోల్డర్లో ఉన్నాయి కదా. సంజీవ్ చతుర్వేది ఎల్ఎల్బి. దాన్ని కళ్ళగొద్దుకుంటే ఏమొస్తుంది మీకు? హారతి కళ్ళకు మంచిది, అది మనసుకు మంచిది. అవును గాయత్రి, రోజుకు 3 సార్లు పూజ చేస్తావు కదా, దేవుణ్ణి ఏం కోరుకుంటావు? రోజు నిన్ను పూజించే పని నా చేత మాన్పించు దేవుడా అని కోరుకుంటాను. అదేంటి? మిమ్మల్ని వదిలేసి దేవుణ్ణి పూజించడం నాకు నచ్చట్లేదు. నా దేవుడు మీరే కదా. నన్ను మాత్రం పొరపాటును కూడా దేవుణ్ణి చేయకు. దేవుడు భరించగలడేమో గాని ఈ పూజలు హారతులు నేను మాత్రం భరించలేను. థ్యాంక్ గాడ్. లీడింగ్ లాయర్ అన్నావు, సిటీ నదులు ఇంత అడవిలో ఉంటున్నాడేంటి? జంతువుల్లాంటి మనుషులుండే సిటీ కన్నా మనుషుల్లాంటి జంతువులుండే అడవే బెటర్ అని లాయర్లతో మాట్లాడలేవండి. నేను మాట్లాడుతున్నానుగా. చెప్పండి, ఏంటి కేసు? ఈయన పేరు జగ్గారెడ్డి అండి.
రియల్ ఎస్టేట్ అండి. నా పేరు వంటరాజు అండి. ఆయన పిఏనండి. ప్రస్తుతం హైవే పక్కనే ఇందో వెంచర్ రన్ అవుతుందండి. ఆ రోడ్డుకు ఆనుకుని అక్కడ వేరే ఓడిదో ఇల్లు ఉందండి. దాని వెనకాలనే మందండి. అది కూడా మంద అయిపోతే ఎంచరికి మంచి డిమాండ్ ఉంటుందని దాన్ని మనకు అమ్మమని ఆడిని మర్యాదగా అడిగారండి. ఆడు ఒప్పుకోలేదండి. సార్ కూడా ఒప్పుకోరు కదండి. ఒంగోలు నుంచి మంచి ప్రొఫెషనల్స్ని రప్పించి ఆడిని ఆడి ఫ్యామిలీ మొత్తాన్ని వేయించేశారండి. బ్యాడ్ లక్ ఏంటంటే అండి, ఆ ఫ్యామిలీలో ఒక ముసలోడు ఆడి మానవుడు మిగిలిపోయారండి. వాళ్ళు ఇప్పుడు కేసు ఎట్టేశారండి. దాని తాలూకు ఫైల్ అండి ఇది. మీ టాలెంట్ అంతా ఉపయోగించి ఈయన్ని బయటికి తీసుకొచ్చేస్తే మీకు ఏరియాకో ఫ్లాటు ఫ్రీ అండి. మీ అడ్వాన్స్ ఎంత? అదెంత? అదా అండి, ఇదా అండి? ఇదండి 7 కోట్లండి. అయితే ఇదే నా అడ్వాన్స్. ఇంకా మీ గురించి మీరు మర్చిపోండి. ఆ కుటుంబంలో భర్త 2 పిల్లల్ని అతి దారుణంగా చంపించిన ఇతనికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చంపించినా అని డిఫెన్స్ వారు ఇప్పటికి 11 సార్లు అన్నారు. ఇతనే చంపించాడు అనడానికి ఈ ముసలాడు కుర్రాడు తప్ప మీ దగ్గర వేరే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలు అంటే ఏమీ లేవు సార్. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ముద్దాయి తరపున లాయర్ అయ్యుండి అతనికే వ్యతిరేకంగా సాక్ష్యాలు ప్రవేశపెట్టి న్యాయస్థానాన్ని కన్ఫ్యూజ్ చేసి విలువైన సమయాన్ని వృధా చేసిన సంజీవ్ చతుర్వేదిని మందలిస్తూ అతనిని 6 నెలలు సస్పెండ్ చేయడమైనది. ప్రవేశపెట్టబడిన సాక్ష్యాలన్నీ బలమైనవి కానందున ఈ కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున ముద్దాయికి ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయడమైనది. జడ్జిమెంట్ ఇంకా పూర్తవలేదు జడ్జి గారు. జస్ట్ ఎ మినిట్. అక్కడ జరుగుతుంది మొత్తం మేము ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్లో చూస్తున్నాం. ఆ ముద్దాయి దోషాన్ని నిరూపించే సాక్ష్యాలన్నీ మాకు ముందే సంజయ్ చతుర్వేది గారు సమర్పించడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైన ఆధారం ఇది. అనవసరంగా ఆ సంజయ్ చతుర్వేది దగ్గరికి వెళ్ళాను. ఏదైనా తేడా వస్తే మీరే కాపాడాలి. న్యాయాన్ని నిలబెట్టడానికి సంజయ్ చతుర్వేది గారు చూపిన చొరవను అభినందిస్తూ లంచం తీసుకుని తప్పుడు తీర్పునిచ్చిన జడ్జి గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయవలసిందిగా కోరుకుంటూ సాక్ష్యాలు బలంగా ఉండి ముద్దాయి నేరం చేశాడని రుజువు కావటం వల్ల అతన్ని వెంటనే రిమాండ్కి తరలించవలసిందిగాను హైకోర్టు మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వడమైనది. ఇదిగోండి 7 కోట్లు ఉంచండి. వాడికి శిక్ష, మీకు నష్టపరిహారం. ఇది ఈ సంజీవ్ కోర్టు తీర్పు. హైవే పక్కనున్న ఇల్లు కూడా మీదే, అది నా బాధ్యతే.
అయ్యా అయ్యా మమ్మల్ని మీరే కాపాడాలయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలి బాబు గారు. సార్ 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 నమ్మదు సార్ వీళ్ళని. ఆ ఇంట్లో పనులుగా చేరి ఆ ఇంటి యజమాని హత్య చేశారు సార్. మీరు కన్నీళ్ళకు లొంగిపోతారని తెలిసి ఈ నాటకాడుతున్నారు సార్. నమ్మకండి సార్ వీళ్ళని. అవునయ్యా, అతనే ఊరేసుకొని చచ్చిపోయాడు బాబు. మాకే పాపం తెలియదయ్యా. నమ్మదు సార్, వీళ్ళు నాటకాడుతున్నారు సార్. కడుపు మండేవాడెప్పుడు కూడు గురించి ఆలోచిస్తాడు. కడుపు నిండినవాడే క్రైమ్ గురించి ఆలోచించేది. మీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యం అయితే నా కోర్టుకు కావాల్సింది మనస్సాక్షి. ఆ కన్నీళ్లే చెప్తున్నాయి వాళ్ళు క్రిమినల్స్ కాదని. నేరం చెయ్యని వాళ్ళకి శిక్ష పడితే ఆ శిక్ష మనకు పడ్డట్టే. కేసు కొట్టేయమని చెప్పండి మీ జడ్జికి. సంజీవ్ చతుర్వేది చెప్తున్నాడని చెప్పండి. చూడమ్మా, నా లాలో న్యాయదేవత కళ్ళుంటాయి. ఆ కళ్ళకు కన్నీరు బరువెంతో తెలుసు. మీకేం భయం లేదు, నేనున్నాను. అయ్యా, ఓ మీరా, రండి రండి. ఏంటి బాగున్నారా? బాగున్నాం బాబు. మిమ్మల్ని వదిలేశారా? చెప్పింది తమరు కదా బాబు. మీ దయ వల్ల వదిలేశారయ్యా. అయ్యా, తమతో పనుండి వచ్చామయ్యా. నాతో పనా? ఏంటది? అయ్యా 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 ఇదేనయ్యా. లేవండి లేవండి బాబు, ఈ కేసు నుంచి బయటపడితే తిరుపతి కొండకు వెళ్దాం అనుకున్నాం బాబు. కానీ ఈ వెంకన్న స్వామి దర్శనానికి అంత దూరం వెళ్ళక్కర్లేదని అర్థమై ఈడకొచ్చేసాం బాబు. బాబు, సత్య దేవుడి దగ్గరికి వెళ్తారంటారు, కానీ మేము సావటానికి ముందే తమ దగ్గరికి వచ్చేసామయ్యా. మాకు చాలా ఆనందంగా ఉంది బాబు. ఉంటాం బాబు. ఆగండి ఆగండి, మీరు చావటం ఏంటి? మాకిప్పుడు చావు తప్ప వేరే దారి లేదయ్యా. పనుల్లో ఉండి ఇంటి యజమాని చంపేమనేది ఇంత మాపై పడింది బాబు గారు. దేవుళ్ళ లాంటి తమరి మాటతో కేసు నుంచి బయటపడ్డాం, కానీ నింద నుంచి బయటపడలేం కదయ్యా. ఇప్పుడు మాకు పని ఎవరిస్తారయ్యా? మన పని మనమే చేసుకోవాలి అంటారు కదా రోజు. మరి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారేంటా అని. సిద్ధాంతాల కన్నా జీవితం గొప్పది గాయత్రి. మనిషిని బ్రతికించడం కోసం సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టేయడమే అన్నిటికన్నా గొప్ప సిద్ధాంతం. తీసుకెళ్ళండి, వెళ్ళండి. ఎవరతను? అయ్యా, పొరపాటు అయింది, క్షమించండి అయ్యా. నా కొడుకేనయ్యా. వయసు ఎదిగింది కానీ బుర్ర పెరగలేదు బాబు. అట్లాంటి వాళ్ళు చదివే స్కూల్లో చేర్పించామయ్యా. ఈరోజు